ఛానల్లోకి స్వాగతం. 1,00,000 కోట్లు ఇచ్చినా కానీ 2024వ సంవత్సరంలో మేషరాశి వారి అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి. అయితే మేషరాశివారు ఎటువంటి అదృష్ట ఫలితాలను ఈ సంవత్సరంలో పొందుకోబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో మొదటిది. ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటంలో, కొత్త పరికరాలు తయారు చేయటంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపటం, యుద్ధ ట్యాంకులను నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగా అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిట్లో నిష్ణాతులనే చెప్పవచ్చు. వీరి జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. అయితే 2024వ సంవత్సరం ఫిబ్రవరి మాసం మధ్యలో మనం ఉన్నాం. అంటే 1.5 మాసాలు 2024వ సంవత్సరం గడిచిపోయింది. మిగిలిన మాసాల్లో వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయావకాశాలు మెరుగయ్యే సూచన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వీరు సాధించబోతున్నారు. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు వీరికి సత్ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. వీరి అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి. గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేయటంలో మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయావకాశాలు పెరగటానికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కళ ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరబోతుందనే చెప్పుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి సంబంధం గురించి శుభవార్త వినే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో చూసినట్లయితే వ్యాపారస్తులకి అత్యధిక లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకుని వ్యాపార రంగంలో అభివృద్ధి పదంలో మీరు ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి వారు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారు ఈ సంవత్సరంలో సంతానానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారమవుతాయి. అలాగే అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వారి యొక్క మద్దతు, వారి యొక్క సహాయ సహకారాలు ప్రతి పనిలో మీకు లభిస్తాయి. విదేశాలకు వెళ్లటానికి వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది. ఈ విధంగా మీ కోరిక కూడా తీరబోతుంది. అలాగే ఈ సంవత్సరంలో నూతన వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారికి జూన్ మాసం తర్వాత అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా కానీ నెలలుగా కానీ ప్రయత్నాలు చేస్తూ మంచి ఉద్యోగం దొరకక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే మీ యొక్క కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి ఉద్యోగాన్ని మీరు అతి త్వరలో పొందుకోబోతున్నారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి. ఈ విధంగా మీరు ఆర్థికంగా ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహాన్ని కొనుగోలు చేయాలి అని ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నవారు ఈ సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమయంలో గృహాన్ని కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు మొదలు పెడతారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఎవరైనా బంగారు ఆభరణాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలి అనుకునే వారికి మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు. ఈ విధంగా చాలా అంశాల్లో మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. లక్ష్మీ అనుగ్రహం కూడా మెండుగా ఈ సంవత్సరం మీపైన కురవబోతుంది. ఈ విధంగా మేషరాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే మేషరాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2024లో మేషరాశి వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను పొందుకుంటున్నారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.